మ్యాచ్ నెంబర్ 44 ఐపీఎల్ 2024లో 44వ మ్యాచ్ అనేది రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్కి మధ్య జరిగినటువంటి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ గెలుపొందడం అనేది జరిగింది. రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కి దిగినటువంటి లక్నో సూపర్ జైంట్స్ కేఎల్ రాహుల్ 48 బంతుల్లో 76 పరుగులు చేశారు. దీపక్ హుడా 31 బంతుల్లో 50 పరుగులు చేశారు. 20 ఓవర్లు ముగిసే టైంకి 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేశారు లక్నో సూపర్ జైంట్స్ అన్నమాట. తర్వాత రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ విషయానికి వచ్చేసరికి సందీప్ శర్మ 4 ఓవర్లు వేసి 31 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకోవడం జరిగింది. రవిచందర్ అశ్విన్ వచ్చేసరికి 4 ఓవర్లు వేసి 39 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకోవడం జరిగింది. తర్వాత బ్యాటింగ్కి దిగినటువంటి రాజస్థాన్ రాయల్స్ సంజు శాంసన్ 33 బంతుల్లో 71 పరుగులు నాట్అవుట్గా ఉన్నారు. ధ్రువ్ జోరెల్ వచ్చేసరికి 34 బంతుల్లో 52 పరుగులు నాట్అవుట్గా ఉన్నారు. 19 ఓవర్లోనే 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసి రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ గెలవడం అనేది జరిగిందనమాట. ఇక లక్నో సూపర్ జైంట్స్ బౌలింగ్ విషయానికి వచ్చేసరికి మార్కస్ స్టోయినిస్ వచ్చేసరికి 1 ఓవర్ వేసి 3 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకోవడం జరిగింది. తర్వాత అమిత్ మిశ్రా వచ్చేసరికి 2 ఓవర్లు వేసి 20 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకోవడం జరిగింది. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసరికి సంజు శాంసన్కి ఇవ్వడం జరిగింది.